హలో అందరికీ. వరలక్ష్మి వ్రతం పూజలో పెట్టిన సామాన్లు గానీ, వస్తువులు గానీ, పూజ సామాగ్రి, ప్రసాదాలు, ఫ్లవర్స్ ఇవన్నీ ఏం చేయాలి అని డౌట్ ఉంటుంది. ఈరోజైతే ఈ వీడియోలో మీకు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ముందుగా అయితే మనం పూజలో పెట్టిన ప్రసాదాలు ఏం చేయాలో తెలుసుకుందాం. మీకు వీలైనంత వరకు తినేసేయండి. పూజారి కూడా అదే చెప్తారు. ముందుగా మీరు ప్రసాదాలు తిని ఉపవాసం వదిలేయండి అని. మీకు వీలైనంత వరకు తినండి. లేదు ఇక మేము తినలేము అనుకుంటే ఇంటి దగ్గరికి ఆవులు వస్తే ఆవులకు వేసేయండి, చాలా మంచిది. లేకపోతే ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో వేసి నీటి పారుదల ఉన్న దగ్గర పడేయండి. పారుదల అనంటే లైక్ గోదావరి, గంగా, చెరువు ఇవన్నీ ఉంటాయి కదా, అవి అన్నమాట. తర్వాత పూజలో పెట్టిన ఫ్లవర్స్ ఏం చేయాలంటే మీకు వీలైనంత వరకు మీరు ముందుగా పెట్టుకోండి. లేకపోతే మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇక చాలు అనుకుంటే ఒక కవర్ సపరేట్గా తీసుకోండి. ఆ కవర్లో అన్నీ ఇలా పెట్టండి. ఇవి కూడా మనకు పూజలో వాడిన ఏ వస్తువైనా మనకు ఇక వద్దు, దీంతోని మనకు పని లేదు అనుకుంటే ఇలా సపరేట్గా ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో వేసేసేయండి. ఈ కవర్ని పూజ అంతా కంప్లీట్ అయిపోయి మనం అన్నీ తీసుకున్న తర్వాత నీటి పారుదల ఉన్న దగ్గర, వాటర్ ఫ్లోయింగ్ ఉన్న దగ్గర తీసుకెళ్ళి పడేయండి. ఎక్కడ పడితే అక్కడ మాత్రం అస్సలు పడేయకూడదు. సో మనకు పూజలో మెయిన్గా ఏంటిదంటే గౌరమ్మని మనం కుంకుమతో పూజ చేస్తాం కదా, కుంకుమార్చన. అలా పూజ అంతా అయిపోయిన తర్వాత మనకు పంతులు ఏం చెప్తారు అంటే గౌరమ్మని మీరు మాత్రమే పెట్టుకోండి, ఎవరికి ఇవ్వకూడదు. మీ ఫేస్కైనా అప్లై చేసుకోండి, లేకపోతే బాడీకైనా అప్లై చేసుకోండి అని చెప్తారు. నేనైతే గౌరమ్మని ఫేస్కి అప్లై చేసుకున్నాను, కొంచెం పెరుగు కలిపి. మనం కుంకుమతో అర్చన చేసాం కదా, కుంకుమార్చన, ఆ కుంకుమనంతా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను. నేను దాన్ని రోజు బొట్టులాగా వాడుకుంటాను, లేకపోతే మీ కడపలకైనా వాడుకోవచ్చు. నేను మాత్రం బొట్టుకి వాడుకున్నాను. గౌరమ్మ పెట్టడానికి ఒక ప్లేట్లో కొన్ని బియ్యం తీసుకుంటారు. ఈ బియ్యం అన్నీ కలిపి ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. ఈ బియ్యం అన్నిటిని ఏం చేస్తారో నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. కలశం పైన ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకుంటాం కదా, ఆ బ్లౌజ్ పీస్ మీరు మాత్రమే వాడుకోవాలి. బ్లౌజ్ అయినా కుట్టించుకోవచ్చు, లేకపోతే బ్లౌజ్ లోపల లైనింగ్ అయినా వేసుకోవచ్చు. కలశంకి కొబ్బరికాయ పెట్టుకుంటాం, అలాగే అమ్మవారి రూప్ తయారు చేసుకోవడానికి ఒక కొబ్బరికాయ వాడతాము. ఈ 2 కొబ్బరికాయని ఏం చేయాలి అని అంటే ప్రసాదం చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ పంచిపెట్టాలి. తర్వాత ఏంటంటే నేను అమ్మవారికి కలశానికి వేయడానికి ఒక బంగారు ప్రతిమను తీసుకున్నాను, లక్ష్మీదేవి బిళ్ళని. దాన్ని ఏం చేయాలి అని అంటే మీరు మీ మంగళసూత్రంలో అయినా కుచ్చుకోవచ్చు. లేదు మేము నెక్స్ట్ ఇయర్ కొనలేము, మళ్ళీ దీన్నే వాడుకుంటాము అని అంటే మీరు అలాగే దాన్ని భద్రంగా బీరువాలో దాచిపెట్టుకోవాలి. లేదు మేము వచ్చే సంవత్సరం ఇంకొకటి కొనుక్కుంటాము అంటే మీరు దీన్ని హ్యాపీగా మీ మంగళసూత్రంలో కుచ్చుకోవచ్చు. ఇది తర్వాత ఏంటంటే మనం ముత్తైదులకు వాడతాం కదా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, లేకపోతే మనం అమ్మవారి పూజలో అయినా వాడిన పసుపు, కుంకుమ. ఇవన్నీ నేను ఏం చేశానంటే కడపలకు ముగ్గు వేయడానికని ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను. లేకపోతే మీరు ఏ చెట్లు మొదట్లో అయినా వేసుకోవచ్చు, కవర్లో అయినా స్టోర్ చేసి వాటర్లో వేయచ్చు, లేకపోతే మీ దేవుని దగ్గరైనా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ముత్తైదులకు అందరికీ వాడినది కాబట్టి నేను మాత్రం దీన్ని కడపలకి వాడదామని అనుకుంటున్నాను. పూజకి మనం ఖచ్చితంగా పంచామృతాలు చేసి వాడుతూ ఉంటాము. అది ఎక్కువగా అయిపోదు. అది తీసుకోవడానికి కూడా చాలామంది ఇష్టపడరు. కొంతమంది పెరుగు తినరు, కొంతమంది పాలు తాగరు. సో అలా ఇదైతే వేస్ట్ అయిపోయింది. నేను దీన్ని ఏం చేశానంటే చెట్టు మొదట్లో వేసుకోవాలి, వేరే ఎక్కడ పడేయకూడదు. సింకులో అయినా లేకపోతే బయట అయినా ఎక్కడ పడేయకూడదు. చెట్టు మొదట్లో మాత్రమే వేసుకోవాలి. తామర పువ్వు అయితే కంపల్సరీ ఉండాలి. వరలక్ష్మి దేవికి చాలా ఇష్టం కాబట్టి నేను తామర పువ్వు ఖచ్చితంగా పెట్టుకున్నాను. తామర పువ్వు వాటర్లో ఉంది కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంది, కొంచెం కూడా వాడిపోలేదు. నేను దాన్ని కూడా సపరేట్గా ఒక కవర్లో వేసుకున్నాను. నేను పూజకి కాయిన్స్ ఇంకా చిట్టి గాజులు వాడాను అమ్మవారి ముందు పెట్టడానికి. ఇలా పెట్టుకుంటే చాలా మంచిదంట. నేను అవి ఏం చేశానంటే కాయిన్స్ అయితే బీరువాలో చాలా భద్రంగా దాచిపెట్టుకున్నాను. ఈ కాయిన్స్ అనేది మీకు అవసరమైతే తప్ప మామూలుగా అయితే వాడకూడదు. ఇక మాకు వేరే ఆప్షన్ లేదు, కాయిన్స్ ఖచ్చితంగా వాడుకోవాలి అన్న సందర్భంలో మాత్రమే కాయిన్స్ వాడుకోవాలి, లేకపోతే బీరువాలో దాచిపెట్టుకోవచ్చు. నేను లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక సైడ్ ఒక బౌల్లో పసుపు అండ్ ఇంకొక సైడ్ ఇంకొక బౌల్లో కుంకుమ పెట్టుకున్నాను. వీటిని మాత్రం నేను కడపలకు కానీ వేరే ఎక్కడ కానీ వాడాలి అనుకోవట్లేదు. ఫోటో ముందు పెట్టుకున్నాను కాబట్టి వీటిని నేను వాడుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాను. నేను రోజు ఎలాగో కుంకుమ పెట్టుకుంటాను కదా, దాని ప్లేస్లో ఈ కుంకుమని వాడుకుందాం అండ్ దేవుళ్ళ ఫోటో దగ్గర పసుపు పెట్టుకున్నాను.
లక్ష్మీదేవి ఫోటోకి నేనైతే చిటిగదులతో మాల చేసి వేసుకున్నాను. మీకు కావాలంటే ఈ గాజుల మాల తీసుకొని పసుపుతో కొంచెం నీళ్లు చల్లుకొని మీరు నెక్స్ట్ ఇయర్ వాడుకోవడానికి భద్రపరచుకోవచ్చు. నేను మాత్రం ఫోటోకి అలాగే ఉంచుకున్నాను. ఈ పూజలో వాడుకున్న ఇత్తడి సామాన్లు, వెండి సామాన్లు అన్నీ తీసేసి ఒక టబ్‌లో వేసుకున్నాను. ఈ క్లీనింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత అవి మంచిగా పీతాంబరి పౌడర్‌తో వాష్ చేసుకోవాలి. చాలా నీట్‌గా అయిపోతాయి. తర్వాత భద్రపరచుకోవచ్చు. ఇంకా అమ్మవారికి వేసిన పూలమాలలు, వస్త్రము ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా! అవన్నీ అయితే కవర్‌లో వేసుకున్నాను. ఇక నాకు ఇవి పనికి రావు, వీటితో నాకు యూజ్ లేవు అనుకున్నవైతే ఒక కవర్‌లో వేసుకున్నాను. నేను అమ్మవారికి కాయిన్స్‌తో మాల చేసి వేశాను. ఆ కాయిన్స్‌తో మాల కూడా బీరువాలో చాలా భద్రంగా దాచిపెట్టుకున్నాను. ఈ పూలమాల అయితే నేను తయారు చేసుకుందే. వీడియో అప్‌లోడ్ చేశాను. ఎవరికైనా నచ్చినట్లయితే ఆ వీడియో చూడండి. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. మనం అమ్మవారికి వాయనంగా పెట్టినవి మనం వాడుకోవచ్చా? అమ్మవారి మెడలో అలంకరణకు వేసినవి మనం వాడుకోవచ్చా? చీర మనం వాడుకోవచ్చా? అంటే చాలా హ్యాపీగా వాడుకోవచ్చండి. మనం బయట అయితే అమ్మవారికి, దుర్గామాతకి వేలంపాటలో శారీస్ కొంటూ ఉంటాం కదా! ఇది మన ఇంట్లో మనం చేసుకున్న అదృష్టం అన్నమాట. అమ్మవారికి కట్టుకున్న దాన్ని డైరెక్ట్ మనం తీసి కట్టుకోవచ్చు. చాలా అంటే చాలా అదృష్టం అన్నమాట. నేను ఈ జ్యువెల్లరీ సెట్‌ని మీషోలో తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లింక్ ఇస్తాను. ఇంకొక డౌట్ అందరికీ ఏముంటుందంటే అమ్మవారి ప్రతిమ అంటే ఆ ఫేస్‌ని మనం ఏం చేసుకోవాలి అంటే, నేను మాత్రం నా పూజ గదిలో పెట్టుకొని రోజు పూజ చేస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే తీసుకెళ్ళి గంగ దగ్గరైనా పెడతారు. లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడుకోవడానికైనా యూజ్ చేసుకుంటారు దాసిపెట్టుకొని. అలా అయినా చేసుకోవచ్చు. నేను మాత్రం ప్రెజెంట్ నా పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తున్నాను. ఇంకొకటి అమ్మవారికి నేను మెడలో పసుపు తాడు వేశాను. అమ్మవారికి మెయిన్‌గా ఉండాల్సింది అంటే మనం ఈ వ్రతం చేస్తుంది మన పసుపు కుంకుమల కోసం కాబట్టి కంపల్సరీ వేసుకోవాలి పసుపు తాడు. లేకపోతే నల్ల పూసల తాడైనా వేసుకోవచ్చు. గోల్డు అవి పుస్తెలు ఉంటాయి కదా! అవైనా వేసుకోవచ్చు. నేను మాత్రం పసుపు తాడు వేసుకున్నాను. ఆ పసుపు తాడుని ఏం చేయాలి అనంటే, ఒకరోజు మొత్తం మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని తీసేసి వాటర్‌లో అయినా లేకపోతే చెట్టు దగ్గరైనా వేయాలి. నేనైతే అమ్మవారిని తయారు ఒక బిందె, ఒక సర్వ, ఒక చెంబు వాడాను. ఇవి మనకు ఊరికే ఆగవు, కదిలిపోతూ ఉంటాయి. అందుకోసమని నేను వాటిలో బియ్యం పోసాను. బియ్యం పోస్తే ఎటు కదలకుండా ఉంటాయి. ఇంకా డబుల్ టేప్‌తో కూడా చాలా గట్టిగా ఉంటాయి. నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఈ బియ్యం అన్నిటిని ఏం చేయాలి అని. ఈ బియ్యం అన్నిటిని మనం నెక్స్ట్ డే అంటే సాటర్డే అయినా లేకపోతే సండే అయినా ప్రసాదం చేసుకోవాలి. పరమాన్నంలాగా చేసుకొని తినేయాలి. మనం ఇవన్నీ ప్రసాదంలాగా చేసుకొని తినలేం కాబట్టి కొన్ని ప్రసాదం చేసుకొని మిగిలిన బియ్యం అన్నీ మనం వెజ్ వండుకున్న రోజు మాత్రమే వండుకోవాలి. నాన్ వెజ్ వండుకున్న రోజు మాత్రం వండుకోకూడదు.